రండి చిన్న వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ చరణాన్ని చదివి సహాయం చేయండి. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసము ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. మంచిదండి. శ్రద్ధ కలిగి నా వైపు చూస్తూ బైబిల్ చదవమన్నప్పుడే బైబిల్ చదవాలి. ప్లీజ్ అర్థం చేసుకోండి. నేను చెప్తున్నప్పుడు మీరు నా వైపు చూస్తూ వింటేనే మీకు ఆ మాటలు అనేది మీ లోపలికి వెళ్తాయి. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఒకసారికి ఇట్లాగే వెళ్తే నేను వాక్యం చెప్తుంటే ఎదురుగుండా ఒక చిన్న చెల్లి కూర్చుని పాట రాసేసుకుంటుంది. ఏం రాసుకుంటుంది? పాట రాసుకుంటుంది. ఎప్పుడు? వాక్యం చెప్పేటప్పుడు పాటలు రాయొచ్చా? కొంతమంది వాక్యం చెప్పేటప్పుడు అప్పుడే వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటారు ఎలుగెత్తి, తండ్రి మీకు వందనాలనైనా, ఎంతో దూరం నుంచి నన్ను ఇక్కడికి తీసుకొచ్చావయ్యా అని చెప్పి. అది చేయకూడదు. చేసుకున్న చిన్న ప్రార్థన అలాగ మనసులో, తండ్రి లేట్ అయింది, సారీ, క్షమించయ్యా అనాల్సింది పోయి ఏమంటుంది అకాయ్, తండ్రి అసలు మరి నన్ను ఎంత దూరం నుంచి తీసుకొచ్చావయ్యా, ఎర్ర బస్ ఎక్కానయ్యా, ఫ్రీ టికెట్ అయ్యా, అయినా సరే వాడు తొందరగా పోనవ్వలేదయ్యా, వాడి మీద గొడవ వేసుకున్నానయ్యా, మొదలెట్టింది. అక్కడ వేసుకున్న గొడవ సాల్లా మందిరంలో కూడా మొదలెట్టింది. వాక్యం చెప్పేటప్పుడు గట్టిగా ప్రార్థన చేయకూడదు. వాక్యం చెప్పేటప్పుడు పాటలు రాయకూడదు. వాక్యం చెప్పేటప్పుడు పాటలు చదవకూడదు. వాక్యం చెప్పేటప్పుడు వాక్యం కూడా చదవకూడదు. వాక్యం చెప్పేటప్పుడు వాక్యం వినాలి. చెప్పండి, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అది అప్పుడు ఏమవుద్దయ్యా అంటే మన లోపలికి వెళ్తుంది. వాక్యం ఎక్కడికి వెళ్తుంది? మన లోపలికి వెళ్ళాలి. ఆ వాక్యం మన లోపలికి వెళ్ళింది అనుకో, అది లోపలికి వెళ్ళి క్రియ చేస్తుంది, కార్యాన్ని చేస్తుంది. లోపలికి వెళ్ళనివ్వకుండా సైతానుడు శతవిధాల ప్రయత్నాలు పడతా ఉంటాడనమాట. కాబట్టి వాడి యొక్క ప్రయత్నానికి మనం ఆజ్యం పోయకూడదు. వాడి ప్రయత్నాన్ని కట్టిపెట్టి దేవుని వాక్యాన్ని మన లోపలికి తీసుకుంటే గనక మనకి అది ఆహారంగా మారద్ది, శక్తిగా మారద్ది, బలంగా మారద్ది, మన త్రోవకి మార్గముగా మారుతుంది. ఏంటిది? దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి ఉన్న లక్షణాల్లో ఒక లక్షణం ఏంటో తెలుసా? వినేవాళ్ళు ఉంటేనే మాట్లాడతాడు. చెప్పండి ఒకసారి. వినేవాళ్ళు మేమందరం ఉన్నాం కదయ్యా అంటే కుదరదు. వినగలిగే చెవి అనండి ఒకసారి. వినగలిగే చెవి ఉండాలి, గ్రహించగలిగే హృదయం ఉండాలి. వాక్యము ఎడల ఆసక్తి అనండి ఒకసారి. అది వాక్యం ఎడల ఆసక్తి కలిగినటువంటి బిడ్డల్ని గనక ఆయన చూస్తే అక్కడ ఆయన మాట్లాడతాడు. ఆయన గనక నోరు మూసుకుంటే ఈడెంత గింజుకున్నా పిగలదు అక్కడ వ్యవహారం. మ్యాటర్ అది. ఆయన నోరు తెరవాలి అని అంటే ఆయన నోరు తెరచి ఇలాగూ లేక బోధింపసాగెను. ఎప్పుడు? వారందరూ సముద్రాలను దాటి పడవలు వేసుకుని అరణ్యంలోనికి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన ఒకసారి కూర్చుంటే ఆయన ముందు కూర్చుని చేతులు కట్టు కూర్చున్నారంట. వారందరిని చూసి ఆయనకి ఆశ్చర్యం కలిగి, అరే పాపం కాపరు లేని గొర్రెలు వాళ్ళు ఇంత ఇదిగిళ్ళు వచ్చేసి నా దగ్గర కూర్చున్నారని చెప్పి ముచ్చటేసి పరలోక రాజ్యమును గూర్చిన మర్మాలను విద్య లేని పామరులకు చెప్పేశాడంట. అసలు మనకి చలనమే లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గొప్ప గొప్ప సంగతులను మరుగైయున్న పరలోక సంగతులు పామరుడను నాకు విసిదపరచితివి అని అన్నట్లు గొప్ప గొప్ప సంగతుల్ని ఆయన ఎవరికి చెప్పేశాడు? ఆశ కలిగిన విద్య లేని పామరులకు సహా పరలోక మర్మాలను ఆయన చెప్పేశాడంట. కాబట్టి యేసయ్య దగ్గర ఉన్న ఒక వీక్నెస్ ఏంటంటే ప్రేమతో ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఆయన గొప్ప గొప్ప సంగతులను చెప్పి పంపిస్తాడు. ఆ సంగతులతో నీ జీవితాన్ని నువ్వు కట్టుకోవచ్చు, ఇతరుల జీవితాలను కూడా కట్టేయచ్చు. ఆ మాటలు నీకు ఆశీర్వాదం. వినినటువంటి నీవు ఆ మాటల ప్రకారంగా జీవిస్తూ ఉంటే నీ కుటుంబానికి కూడా ఆశీర్వాదం.
స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాట దగ్గరికి వచ్చి కొద్ది సమయం మనం పరిశీలన చేద్దాం. దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో ఒకసారి ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి కూర్చుందాం. దేవునికి మంచి స్తోత్రం చెప్పండి. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఈ మాటలు నాతో మీరు చెప్పండి. ఆయనను ఎందరు అంగీకరించారో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి, క్రమముగా సంఘానికి సాగుచున్నటువంటి మనకు దేవుడిచ్చినటువంటి మొట్టమొదటి ఆధిక్యత ఏంటిదండి? మొట్టమొదటి ఆధిక్యత అనండి. మొట్టమొదటి అర్హత అనండి. మొట్టమొదటిగా ప్రభువు నమ్ముకున్నటువంటి మనకి మొట్టమొదటిగా అనుగ్రహించబడిన ఆశీర్వాదం ఏంటో తెలుసా? దేవుని పిల్లోడు అయిపోతామంట. నువ్వు స్త్రీవైతే దేవుని బిడ్డవి, దేవుని పిల్లవి. పురుషుడు అయితే దేవుని బిడ్డవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మొట్టమొదటి ఆధిక్యత ప్రభువుని నమ్ముకున్నటువంటి వారి జీవితాల పట్ల దేవుడు అనుగ్రహించేటటువంటి గొప్ప కృప ఇది. మనకున్నటువంటి ఆధిక్యత ఏంటంటే మనం దేవుని పిల్లలము అనండి ఒకసారి. దేవుని పిల్లలం అని చెప్పి మనం అనుకుంటాం కాదు, ఆయనే చెప్తున్నాడు, నువ్వు నా పిల్లోడివి, నువ్వు నా బుజ్జి పాపాయివి, నువ్వు నా బుజ్జి బిడ్డవి అని చెప్పి మనల్ని గురించి ఆయనే చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఇష్టపడ్డాడు, ఆయన అవకాశం ఇచ్చాడు, ఆయన అధికారం ఇచ్చాడు. ఏమండి, కోటేశ్వరుడు వాళ్ళ కుటుంబములో నివసించడానికి, వాళ్ళ కుటుంబములో ఉండటానికి ఎందుకు పనికిరాని వారికి అవకాశం ఇస్తాడా? చెప్పండి, ఇస్తారా? వాళ్ళ కుటుంబంలో వాళ్ళ బిడ్డలలో ఒకడిగా పెరగడానికి. మామూలు కోటేశ్వరుడు కాదు, దరిదాపుగా 1,00,000 కోట్లు ఉన్నాయి. ఎన్ని 1,00,000 కోట్లు ఉన్నటువంటి కోటేశ్వరుడు, వారికి ఆయనకు 3 బిడ్డలు ఉన్నారు. ఇదిగో నా 3 బిడ్డలతో నువ్వు కూడా సమానుడివే ఈరోజు నుంచి అని చెప్పి ఎందుకో పనికిరాని ఒక వ్యక్తికి అవకాశాన్ని ఇస్తారా? చెప్పండి, ఇస్తాడా? ఎవరు? పొర్రపాటున ఎవరు? ఎందుకంటే వాళ్ళ బిడ్డలు వేరు, అక్కడ పనిచేసే పని మనిషి వేరు. ఆ పనోడికి తీసుకొచ్చి అంత గొప్ప ఆధిక్యత ఏ కోటేశ్వరుడు ఎవడు? ఇప్పుడు మనం చెప్పుకునే ఈ కోటేశ్వరుడు సకల కోటేశ్వరుల కంటే కోటేశ్వరుడు. దేవునికి స్తోత్రం. మనం చెప్పుకునేటటువంటి ఈ కోటేశ్వరుడు అసలు విశ్వమంతటిలోకి కూడా ఆయన విశ్వానికే విశ్వాధినేత, మహోన్నతుడు, మహాగణుడు, స్వయంభవుడు, ఆది సంభూతుడు, ఉన్నవాడు, అనువాడు, అద్భుతమైనటువంటి ఉన్నత స్థితిలో ఉన్నటువంటి ఆయన అంటున్నాడు ఏమని అంటే, నువ్వు నన్ను నమ్మావు కాబట్టి నేను నీకు ఒక అర్హత ఇస్తున్నాను. అదేంటిదంటే నువ్వు నా బిడ్డవే. చెప్పండి ఒకసారి, చెప్పండి ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం కొన్ని ఏం చేస్తామంటే పై చదువుకుంటూ వెళ్ళిపోతే మనకు పెద్ద అర్థం కావు. మనం ఏం చేయాలంటే కాస్త లోపలికి వెళ్ళి, చెప్పండి, ఆలోచించొద్దు. ఇప్పుడు మీరు మాంసం కూర వండుకున్నారనుకో, ఈయనకెట్ట తెలిసిపోయింది అనుకో మాకండి, ఆదివారం అది కాకపోతే ఏది వండుతారులే కానీ దేవునికి స్తోత్రం. ఆ మొక్క తీసి నిర్మా సోపెట్టి కడిగేసి తింటామా? ఏమండి, నిర్మా సరిపెట్టి కడిగేసి గుంజేసి ఏమండి మడతెట్టి క్లిప్లెట్ ఆరేసేసిన తర్వాత అప్పుడు దాన్ని తింటామా? ఏమన్నా రుచి ఉంటుందా? రుచి పసి. మరి ఎడ తింటాం? చక్కగా గ్రేవీలో
ముంచి అప్పుడు ఆహా ఆ లెక్క వేరుగా ఉంటుంది కదా. అట్లాగే వాక్యాన్ని కూడా నిర్మా సబ్బెట్టి తోమేసినలాగా కాదు చదువుకుంటూ వెళ్ళిపోవాల్సిందే. ఆగి ఆలోచించాలి. అప్పుడు దానిలో ఉన్న రుచి ఏంటో మనకు అర్థమవుద్ది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు బిడ్డలుగా చేసుకోవటం అంటే మాట అనేయటం కాదు. ఇప్పుడు చాలామంది ఇట్లా అంటారు, ఏమనంటే నువ్వు కూడా నా బిడ్డ అటువంటి అంటారు. ఏందేందే నువ్వు కూడా నా బిడ్డ అటువంటి అంటాం వేరు, అసలు నువ్వు నా బిడ్డ అంటాం వేరు. ఇక్కడ ఈయనన్న శృతి వేరు. ఏంటిది అది అని అంటే, బిడ్డలకి తల్లిదండ్రుల తర్వాత ఏమొస్తుంది? బిడ్డలకి అధికారం వస్తుంది. మాత్రమే కాదు, ఆస్తి వస్తుంది. అవునా? మరి తల్లిదండ్రులు సంపాదించిందంతా ఎవరికి ఇస్తారు? బిడ్డలకేగా. ఇదిగో ఇది పెద్దోడికి, ఇది చిన్నోడికి, ఇది కూతురికి, ఇదిగో ఇది ఆఖరి దానికి, ఇది ఆఖరోడికి అంటారా? అనరా? అంటారు కదా. మరి నువ్వు నా బిడ్డ శివంటోడివే అన్నవాడు అప్పుడు వచ్చి నిలబడి మరి నాకు అన్నాడు అనుకో, ఎవరు మోసుకో అంటారు. ఏమమ్మా బిడ్డ శివంటోడివి అంటివి కదా, మరి పంపకాలు వచ్చేటప్పుడు మరి నేను కూడా అశివంటోడినే కంటే అశివంటోడివే కానీ ఇక్కడ కొట్టే అశివంటోడివి కాదు నువ్వు. నాకేదన్నా కలిగింది ఏదన్నా ఒక మొదలు పెడతాను తినిపో, అంత మట్టుకే. అంతేగాని ఈ దీనిలో పార్టివేషన్ నీకు ఇవ్వడానికి కుదరదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మరి దేవుడు ఏమంటున్నాడంటే, నా కుమారులుగా ఏమొచ్చేసిందంట, నా బిడ్డలుగా మీకు పిల్లలుగా ఏమొచ్చేసిందంట? అధికారం వచ్చేసిందంట. దేవునికి స్తోత్రం. అధికారం అంటే ఆస్తి పంపకాల్లో కూడా నిలబడే అధికారం. అధికారం అంటే తండ్రిది ఏదైతే ఉన్నదో, మన దేవునిది ఏదైతే ఉందో ఆ ప్రతి దాని మీద నీకు అధికారం ఇచ్చేసాడంట దేవుడు. ఆయనకున్న యావదాస్తి మీద నువ్వు అధికారివి ఇచ్చేశాడు. ఎందుకంటే నువ్వు బిడ్డవు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. ఆయనకున్న సర్వ సంపదల మీద, ఆయన నామం, ఆయన ఏం చేయగలడో వాటన్నిటి మీద కూడా ఆయన తన బిడ్డలకి అధికారం ఇచ్చేశాడు. నువ్వు నా బిడ్డవి, అంతే. నువ్వు నా పిల్లోడివి, నువ్వు నా పిల్లవి. ఈ అధికారాన్ని నేను నీకు ఇస్తున్నా. ఈ అధికారాన్ని నేను నీకు ఇచ్చాను కాబట్టి నువ్వు ఈ అధికారం కలిగి నువ్వు బ్రతకొచ్చు. ఎందుకంటే నువ్వు నన్ను నమ్ముకున్నావు కాబట్టి, నా యందు నీవు విశ్వాసం ఉంచావు కాబట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బులిబాబు గారు కారేసుకొచ్చాడు అనుకో, అప్పుడు ఇక్కడ కూర్చున్న దొరసానమ్మ అడుగుద్ది, ఎవరబ్బాయాడా? ఎవరేంటి? చిన్నబాబు గారు అబ్బాయి బులిబాబు. ఓహో ఆయన ఈ మధ్య అమెరికా వెళ్ళి బాగానే సెటిల్ అయ్యాడని. మరి ఆయనే కారు వేసుకొచ్చాడు. వాడిని చూడగానే ఎవరిని అడుగుతారు? ఎవరబ్బాయి అయినా అడుగుతారుగా. ఈ పాప ఎవరు పాప అని అడుగుతారుగా. గౌరవం వాడికి ఎక్కడొచ్చింది చెప్పండి? వాడి తల్లిదండ్రులను బట్టి. మన అబ్బాయి ఇటు రోడ్డు అమ్మటి పడి వెళ్తున్నారనుకో, ఎవరైనా వచ్చి చూస్తారా? గబగ కూరగట్టి తిప్పేటటువంటి ఆవిడ గబగ వంటగదుల నుంచి గదుక్కుని బయటకు వచ్చి ఎవర్రా అని చెప్పి చూస్తుందా? బట్టలు ఉతికి ఆవిడ బట్టలు అక్కడ బారేసి బయటకు వచ్చి చూస్తుందా? అంట్లు కడిగి ఆవిడ చేయి కూడా కడుక్కోకుండా వచ్చేసి చూస్తుందా? అదే చంద్రబాబు గారు వాళ్ళ అబ్బాయి వెళ్తున్నాడు అనుకో, ఇటు వెళ్తున్నాడు అనుకో, గబగబా లోకేష్ అయినా ఏది వచ్చాడంటగా వెళ్తారుగా. అదే జగన్ గారు వాళ్ళ అమ్మాయి వెళ్తుంది అనుకో, వాళ్ళు ఇక్కడ ఉండరంట, ఎక్కడో ఉంటారంట, మొత్తానికి వచ్చారంట, చూద్దాముండా అని చెప్పి ఆ కడిగి అంట్లను కాస్త పక్కన పడేసి పరిగెత్తుకుంటూ అక్క వెళ్ళిపోయి గేటు మీద వాలిపోయి సొత్తల్లా. ఎవరిని? జగన్ గారు వాళ్ళ. మరి మీ అమ్మాయి మా అమ్మాయి కూడా వెళ్తుంది, సోతారా వచ్చట. ఎందుకు? అదే చెప్తున్నాను. ఇప్పుడు తండ్రిని బట్టి, నాన్నను బట్టి, తల్లిదండ్రులను బట్టి బిడ్డలకు ఏమొచ్చింది? ఇక్కడ ఘనత వచ్చేసింది, విలువ వచ్చేసింది. దేవునికి స్తోత్రం. గొప్ప గొప్ప వాళ్ళు వెళ్తూ ఉంటే
వాళ్ళు కుమారులు బిడ్డలు వెళ్తూ ఉంటే నీ పనులను ఆపుకుని కూడా వెళ్ళి చూస్తావు. అట్లాగే దేవుడు అంటున్నాడు, ఇది నువ్వు నా బిడ్డవి. ఆమేన్. నువ్వు నన్ను నమ్ముకున్నావుగా, నువ్వు నన్ను విశ్వసించావుగా, కాబట్టి నువ్వు నా బిడ్డవి ఈరోజు నుంచి అని చెప్పి దేవుడు ఆ అధికారాన్ని, ఏ అధికారాన్ని, ఆయనకి పిల్లలుగా ఉండేటటువంటి అధికారాన్ని మనకిచ్చాడంట. ఇక్కడ ఆగి మీరు ఆలోచిస్తే ఇదొక ధైర్యాన్ని మీకు కలిగించనివ్వండి. ఎవరూ లేరని, పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరని కృంగిపోయే స్థితిలో ఉన్నటువంటి నీకు ఒక మంచి ధైర్యాన్ని ఇచ్చేటటువంటి మాట, మీ నాన్న సర్వశక్తిమంతుడు. ఆమేన్. అయ్యా, మరి నాకు 70 ఏళ్ళు వచ్చేసినాయి, మరి నేను కూడా, నువ్వు ఆయన నమ్మావా? నమ్మానయ్యా. విశ్వాసం ఉంచావా? ఉంచానయ్యా. అయితే నువ్వు కూడా ఆయన పిల్లోడివే. అవునా? దేవునికి స్తోత్రం. మరి నాకు కూడా 60-70 సంవత్సరాలు వచ్చేసినాయి, మరి నేను కూడా నమ్మావా? నమ్మాను. నువ్వు కూడా ఆయన పిల్లవే. అమ్మా, ఇవాళ తల్లిదండ్రులు బిడ్డలు చూడట్లేదని, బిడ్డలు పట్టించుకోవట్లేదని, బిడ్డలు దూరాన ఉన్నారని, బాధలు చెప్పుకోవడానికి దగ్గరలో ఎవరు లేరని అల్లాడిపోతున్నటువంటి స్థితిలో, ముదిమి వచ్చినటువంటి ప్రాయములో, వృద్ధ వయసు వచ్చినటువంటి ప్రాయములో అనేక మంది తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు. వాళ్ళ బిడ్డల్ని వాళ్ళు చిన్నప్పుడు మోసారు, ఎత్తుకున్నారు, భుజాల మీద ఎత్తుకున్నారు, మెల్ల మీద ఎక్కించుకున్నారు, ఏమండి చంకన ఎత్తుకున్నారు, ఊరంతా తిప్పారు, అదిగో ఆకాశంలోనికి చూపించారు, చందమామను రమ్మన్నారు, గోరు ముద్దులు తినిపించారు. వాడు కాస్త పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులకు దూరం అయినప్పుడు ఈ తల్లిదండ్రులు నిరసన వెంట్రుకలు కలిగినటువంటి వారు ఆదరణ కోసం, ధైర్యం కోసం, బాధను చెప్పుకోవటం కోసం అల్లాడిపోతూ ఉంటారు చాలామంది. వారికి కూడా ఒక అద్భుతమైన ధైర్యాన్ని ఇచ్చేటటువంటి మాట ఏందయ్యా అంటే, నీకు ఒక తండ్రి ఉన్నాడు. హల్లెలూయా. నెరసిన వెంట్రుకలు కలిగినటువంటి నాన్నగారు లేక తాతగారు, మామగారు, బామ్మగారు, నాకు చెప్పుకోవడానికి ఎవరు లేరని, నేను ఒక ఒంటరి దానినని, నేను ఒక ఒంటరి వాడినని, అనాథగా బ్రతుకుచున్నాను అని కుమిలిపోతున్నటువంటి నా తల్లి, కుమిలిపోతున్నటువంటి నాన్న, ఇదిగో నీకు ఒక అద్భుతమైనటువంటి మాట ఏంటో తెలుసా? నీకు కూడా ఒక తండ్రి ఉన్నాడు. నీకు కూడా ఒక తండ్రి ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆమేన్. తండ్రి మనం పిల్లలం, ఆయనకి పిల్లలమే. నీకు ఎంత వయసు వచ్చినా సరే ఆయన దగ్గర నీకు తల్లి దగ్గర దొరికేలాంటి ఆదరణ, తండ్రి దగ్గర దొరికేలాంటి ఆదరణ ఖచ్చితంగా దొరుకుద్ది. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని లాలించును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నార చేతులలో నిన్ను చెక్కుకున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నార చేతులలో నిన్ను చెక్కుకున్నాను. నీ పాదము తొట్టిల్ల నీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలి
దివి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, శంక పెట్టుకొని కాపాడును. యేసయ్య తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. హల్లెలూయా. అది ఆ అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చేస్తున్నాడంటండి. ఇక ఆయనే తల్లి, ఆయనే తండ్రి, ఆయనే తల్లి. కాబట్టి ఈ లోకంలో నిన్ను ఎవరు నీ చేయి విడిచినా నువ్వేం కంగారు పడక్కర్లా. ఒక విషయాన్ని మాత్రం బండ గుర్తు పెట్టుకో, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా తల్లి, నా తండ్రి. ఇంకో మాట చెప్తున్నా, ఒకవేళ ఈ లోక సంబంధమైనటువంటి నీకు జన్మనిచ్చినటువంటి తల్లిని తండ్రిని కోల్పోయావేమో. అమ్మ లేదేమో నీ దగ్గర చెప్పుకోవడానికి, నాన్న లేడేమో నీ బాధను చెప్పుకోవడానికి. కానీ నీకు ఒక నాన్న ఉన్నాడు పరలోకంలో, నీకు అమ్మ ఉంది పరలోకంలో. ఆయనే తల్లి, ఆయనే తండ్రి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పుకోవడానికి ఎవ్వరు లేరని అస్సలు అనుకోవద్దు. నాన్నైనా కొంచెం నిదానంగా స్పందిస్తాడేమో, నిన్ను కన్నా నీ తల్లి అయినా ఒకవేళ నిదానంగా స్పందిస్తుందేమో. అలాంటి తల్లికి చెప్పుకోవడానికి నువ్వు ఆలోచిస్తావేమో 10 సార్లు. ఈ మాట చెప్తే ఆవిడ ఎక్కడ కృంగిపోద్దో, ఈ మాట చెప్తే మా నాన్న ఎక్కడ కలత పడతాడో అని చెప్పి నువ్వు ఆలోచిస్తావేమో. కానీ మనం సేవిస్తున్న, విశ్వాసం ఉంచినటువంటి మన దేవుడు మన 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 మాటను విని ఆయన కృంగిపోడు, కలత పొందడు, కలత చెందడు. కలతలో నుండి, కన్నీళ్ళలో నుండి నిన్న ఆయన విడిపిస్తాడు. హల్లెలూయా. ఇహలోక సంబంధమైన అమ్మాయిన కొంచెం లేటుగా స్పందిస్తుందేమో, ఆ తండ్రి అస్సలు లేట్ చేయడు. ఆమేన్. ఈ లోకంలో ఒకవేళ నీకెవ్వరు లేకపోయినా, చెప్పుకునేటటువంటి దిక్కు ఎవరు లేకపోయినా, చెప్పుకోవడానికి నా అన్నవారు నీకెవ్వరు లేకపోయినా, ఈరోజు నీతోనే దేవుడు చెప్తున్న ఒక మాట, నీ అనేవాడు ఒక ఆయన ఉన్నాడు పరలోకంలో, నీకు చెందినవాడు ఒక ఆయన ఉన్నాడు. నువ్వు నమ్ముకున్నటువంటి ఒక ఆయన తల్లి కంటే, తండ్రి కంటే చాలా తొందరగా, స్పీడ్గా నీకు స్పందించగలిగిన మంచి మనసున్న మహారాజు ఆయన. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో ఎవ్వరు లేరని కంగారు పడొద్దు. ఈ లోకంలో ఎవరు నన్ను ఆదుకునేవారు లేరు. నా గుండె చాటునున్న బాధను ఆలకించేవారు, నేను చెప్పుకోదగ్గ పర్సన్ లేడు. నేను ఎంతగానో ఆధారపడే మా అమ్మ లేదు, కోల్పోయింది. మా నాన్న లేడు, కోల్పోయాడు. నాకంటూ పెద్ద దిక్కు ఎవరు లేరని చెప్పి అల్లాడిపోతున్నావుగా. అందుకే నీకోసమే ఈ మాట, నీకోసమే ఈ మాట. నీకు పెద్ద దిక్కు ఒక ఆయన ఉన్నాడు. అమ్మ కంటే, నాన్నకంటే చాలా స్పీడ్గా ఆయన తొందరగా రియాక్ట్ అవుతాడు. దేవునికి స్తోత్రం. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, లాలించును, పాలించును. ఎవరు నన్ను చేయి విడచిన యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచిన యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు. యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచిన యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచిన యేసయ్యా. వేదన శ్రమలు ఉన్నప్పుడల్లా, వేదన శ్రమలు యేసయ్యా. తల్లి ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే. అబ్బా నవ్వులాడి. తల్లి ఆయనే,
ఎవరు నన్ను చేయి విడచిన యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, యేసు చేయి. ఎవరు నన్ను చేయి విడచిన యేసు చేయి విడువడు, ఎవరు నన్ను చేయి విడచిన యేసు చేయి విడువడు. కొంతమందికి ఏమో అమ్ముంటుంది, నాన్నుంటారు, కానీ బాధను చెప్పుకోగలగా తల్లిదండ్రులు కాదు. గుండెల్లో ఉన్నటువంటి బాధను చెప్పుకోలేరు వీళ్ళు. పట్టింపు ఉండదు. నాకంటూ ఒక కొడుకున్నాడని, నాకంటూ ఒక కూతురు ఉందని, వారికి ఏదో ఇబ్బందులు ఉన్నాయి, ఒక తల్లిగా ఓ తండ్రిగా నేను ఆదరించాలి అని కనీసపు ఆలోచన కూడా లేకుండా తల్లిదండ్రులను వదిలేసినటువంటి, బిడ్డలను వదిలేసినటువంటి తల్లిదండ్రులు కూడా లేకపోలేదు. ఇదిగో అలాంటి వారితో కూడా ఒక మాట ఏంటో తెలుసా? ఈ లోక సంబంధమైన తల్లి నిన్ను ఒకవేళ పట్టించుకోదేమో, ఈ లోక సంబంధమైన తండ్రి ఒకవేళ నిన్ను పట్టించుకోదేమో, కానీ నువ్వు ఆరాధిస్తున్నటువంటి నీ దేవుడు నిన్ను గుండెల్లో పెట్టుకుని దాచుకునేటటువంటి మంచి ప్రేమ ఉన్న మహారాజు ఆయన. హల్లెలూయా. నీ మాటకి పడి చచ్చిపోతాడు ఆయన. నువ్వు ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి ఒక్క మాట చెప్పుకుంటే ఆయన తట్టుకోలేడు. నీ కళ్ళల్లో కన్నీరు చూసి ఆయన నెమ్మదిగా ఉండలేడు, సమాధానంగా ఉండలేడు. నేను గుండెల్లో దాచుకునే నీ తండ్రి నీకున్నాడు పరలోకంలో. నేను హృదయంలో కాపాడుకునే అమ్మలాంటి, నాన్నలాంటి వారికంటే ఉన్నతమైన ప్రేమ కలిగిన, హృదయం కలిగిన తండ్రి ఒక ఆయన పరలోకంలో ఉన్నాడు. ఆయన నమ్ముకున్నావుగా, విశ్వాసం ఉంచావుగా, అందుకే నీకు ఆయన ఒక అధికారం ఇచ్చాడంట. అదే ఈరోజు దేవుని మాట. ఏంటి అధికారం తెలుసా? నువ్వు ఆయన బిడ్డవైపోయే అధికారం. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఆయన బిడ్డవైపోయే అధికారం. ఆయన బిడ్డగా ఆయన నిన్ను చేసుకుంటున్నాడు. ఎంత అధికారం ఆయన ఇచ్చేశాడో తెలుసా నీకు? రెండోసారి ఎక్కడది? మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయం, ఐ థింక్ 14 నుంచి చదవండి. యేసు అది చూచి కోపపడి, దానిపై నుంచి చదవండి అమ్మా. తమ చిన్న బిడ్డలను ముట్టవలెనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. చిన్నపిల్లల్ని తల్లిదండ్రులు తీసుకొచ్చారు యేసయ్య ఉన్నటువంటి ప్రదేశంలోకి. అయితే శిష్యులు వారిని తీసుకుని వచ్చిన వారిని యేసు ప్రభు చుట్టూ ఉన్నటువంటి శిష్యులు ఏం చేస్తున్నారంటే, చిన్నపిల్లల్ని తీసుకొచ్చారు, మీరు ఆయన అంత ఖాళీగా ఉన్నాడు అనుకుంటున్నారా? తీసుకెళ్ళండి ఇక్కడ నుంచి ముందు తొందరగా అని చెప్పి గద్దించారంట శిష్యులు. యేసు అది చూశాడు. ఏం చూశాడు? వారు గద్దించడం, ఆ చిన్నపిల్లలు తీసుకొచ్చినటువంటి తల్లిదండ్రులు ముఖం చిన్నబోయేలాగా ఈ శిష్యులు గద్దించటం, చిన్నపిల్లలు కూడా బేల మొహం వేసుకుని చూస్తాం, ఇదంతా కూడా యేసు ప్రభు చూసి వెంటనే శిష్యులను గద్దించాడంట. ఏయ్ ఊరుకోండి, చిన్న బిడ్డలను నా యొద్దకు చిన్న బిడ్డలు నా దగ్గరికి రానియండి, వారిని వారిని అస్సలు మీరు ఆటంకపరచొద్దు. దేవుని రాజ్యము ఇలాంటి వారిదే అని చెప్పి యేసు ప్రభు చెప్పాడంట. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులోనెంత మాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ మాట నాతో కూడా మీరు చెప్తారా? ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. మీరు ఒక్కసారి ఇక్కడే ఉండి ఇక్కడికి వచ్చి ఆలోచించండి. మనసు ఎక్కడికి వెళ్ళను మాకండి. ఒక అరగంట. దేవునికి స్తోత్రం. ఆ బిడ్డలు ఆయన దగ్గరికి తీసుకొస్తూ ఉండగా ఆటంకపరిచినటువంటి శిష్యుల్ని ఆయన గద్దించి వారిని దగ్గరికి రాగానే వారిని ఏం చేశాడంట? మిమ్మల్ని చిన్నప్పుడు ఎవరు ఎత్తుకున్నారు? పైకి ఎత్తింది ఎవరు? అమ్మా నాన్న. గట్టిగా
నాన్న. హల్లెలూయా. అమ్మ చంకన ఎత్తుకుంటుంది, అవునా? నాన్న ఎక్కడ ఎత్తుకుంటాడు చెప్పండి? నాన్న సంకన ఎత్తుకోడు, మెల్ల మీద ఎక్కించుకుంటాడు. దేవునికి స్తోత్రం. అమ్మ చూపిందయ్యా అంటే ఎంతసేపు, ఇదిగో నువ్వు నా దగ్గరే ఉండాలి, నా 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 సంరక్షణలోనే ఉండాలి, నువ్వు నాకంటే నువ్వు ఇక్కడే, ఇంకొద్దు, నువ్వు మళ్ళీ దూరం అయితే మళ్ళీ జాగ్రత్త, మళ్ళీ కష్టం కదా, నువ్వు ఇక్కడే ఉండాలి. కానీ నాన్న ఆశయం ఏంటో తెలుసా? భుజాల మీద ఎక్కించుకోవడానికి నువ్వు నాకంటే గొప్పడు అవ్వాలరా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకంటే గొప్పడు అవ్వాలరా నువ్వు, నాకంటే మంచి పేరు తేవాలరా నువ్వు, నాకంటే విశేషమైన ఆశీర్వాదంలోనికి వెళ్ళాలరా నువ్వు. దేవునికి స్తోత్రం. పైకి ఎత్తడం అంటే అది చిన్న విషయం. నాన్న ఎత్తుతాడు పైకి. చిన్నప్పుడు బిడ్డను అలాగ పైకి ఎత్తింది ఎవరై అంటే నాన్న. ఎత్తి భుజాల మీద ఎక్కించుకున్నాడు, చూసావా? అలాగా యేసయ్య ఏం చేశాడంటే ఆ బిడ్డల్ని ఎత్తి పైకి ఎత్తాడంట. ఆమేన్. పైకి ఎత్తి ఏం చేశాడయ్యా అని చెప్పానంటే అలాగా కౌగిలించుకున్నాడంట. దేవునికి స్తోత్రం. ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకున్నాడంట, దగ్గర చేసుకున్నాడంట. ఆమేన్. మూడోదిగా ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఆమేన్. ఆయన నీ తలను పైకెత్తేవాడు మాత్రమే కాదు, హత్తుకునేవాడు మాత్రమే కాదు, ఆశీర్వదించగలిగిన సమర్థుడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఎత్తాడనుకో పైకి, సర్వ ప్రపంచానికి కనబడతావు నువ్వు. మీ నాన్న నిన్ను పైకెత్తితే కొంతమందికి కనబడతావు. అసలు నాన్న కనుక నిన్ను పైకెత్తాడనుకో దేశ విదేశాల్లో కూడా కనబడతావు. అబ్రహాము గారిని దేవుడు పైకెత్తాడు కాబట్టి ఇవాళకి కూడా ఆయన పేరుని మనం చెప్పుకుంటున్నాం. ఒక ఇస్సాకు గారిని, యాకోబు గారిని, యోసేపు గారిని, మోషే గారిని ఆయన పైకెత్తాడు కాబట్టి వారి పేరు ఇవాళకి కూడా మాసిపోకుండా మన కళ్ళ ముందు కనబడుతుంది. కారణం ఏంటంటే ఆయన పైకెత్తాడు. నేను చెప్పనా? పిల్లలకి దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటో చెప్పనా? ఆయన చేత పైకెత్తబడేటటువంటి ఆ కృప బిడ్డలకు దేవుడిచ్చాడంట. దేవునికి స్తోత్రం. నీకు 80 ఏళ్ళు ఉండొచ్చు, 70 ఏళ్ళు ఉండొచ్చు. నువ్వు ఆయన్ని నమ్ముకున్నావు, ఆయన యందు విశ్వాసం ఉంచావు కాబట్టి నువ్వు ఆయన బిడ్డవి. దేవునికి స్తోత్రం. ఈ పిల్లల్లో ఒక 2-3 రకాల గురించి చెప్తా. ఒక రకం, అరే ఇటు రారా అంటే అటు పోతాడు. వీళ్ళు ఒక రకం పిల్లలు. ఇటు రా, లోపలికి రా, బయటకు వద్దు, వర్షం పడుతుంది అని అంటే ఆడేండో వర్షంలో తడవటం ఇష్టం అంట. ఇలా వర్షంలో తడుస్తాడు, సాయంత్రానికి జలుబు తెచ్చుకుంటాడు, రేపటికల్లా జ్వరాన్ని తెచ్చుకుంటాడు. ఎల్లుండేమో ఇండేషన్ వద్దంటాడు. వద్దంటే కుదరదుగా. ఇటు రమ్మంటే అడిపోయేటటువంటి పిల్లలు కొంతమంది ఉంటారు. కొంతమంది చూడండి, ఆడెప్పుడు అమ్మసాటినే బతుకుతాడు, ఇక అక్కడే ఉంటాడు. కొంతమంది చూడండి, నాన్న బయటికి వెళ్తే చాలు బయటకు వచ్చేస్తారు. ఈ బండి ఎక్కాలి, మొత్తం తిరగాలి అంతే. ఏదేమైనా ఆయన పోనీ, కొట్టుకుపోని, నాకు అనవసరం, నేను రావాలి, నేను రాకపోతే నువ్వు వెట్టేళ్తావు సొత్తా. ఆ దమ్ము మళ్ళీ ఎవడికి ఉండదు, వీడికే ఉంటుంది. నాన్న అనే దమ్ము ఎవడికి ఉండదు. ఈ నాన్న వెళ్ళి 100 మందికి చెప్పొస్తాడు, కానీ ఇక్కడికి వచ్చి నన్ను తీసుకెళ్ళకుండా నువ్వు వెళ్ళు, ఎట్టెళ్తావు నేను చూస్తా అంటాడు వీడు. ఎందుకు? బిడ్డ, దేవునికి స్తోత్రం. నాన్న ఏమో ఆఫీస్ టైం అయిపోతుంది, వెళ్ళిపోవాలి, వీడేమో కాళ్ళ ఎలా పడుతున్నాడు. ఇక నాన్న వెళ్తే తట్టుకోలేక లాగిపెట్టి ఒకటి ఇచ్చాడు. ఒకటి ఇచ్చినప్పుడు వీడు గుమ్మం దగ్గర కూర్చుని అని చెప్పి మొదలెట్టాడు. గుమ్మం దగ్గరే ఉన్నాడు, నాన్న బయటికి వెళ్ళిపోయాడు, బండి ఎక్కేశాడు, స్టార్ట్ చేశాడు, అంటున్నాడు.
గేర్ ఎయిట్లా ఎందుకు? మనోడు వేసాడు తలుపు దగ్గర గేరు. ఏ గేర్ వేసాడు? రివర్స్ గేరు. అంటున్నాడు. ఇంకెక్కడ వెళ్తాడు? ఎక్కినోడు, బండి స్టార్ట్ చేసినోడు మళ్ళీ దిగి వచ్చి, అంటే నాన్న అది కాదురా, నేను వెళ్ళాలి కదరా. వెళ్ళు, ఎవరు వెళ్ళొద్దన్నారు? వెళ్ళవయ్యా, నువ్వు వెళ్ళు. నువ్వు అటు ఏడిస్తే నేను వెళ్ళలేనురా. దేవునికి స్తోత్రం. మా అమ్మ కాదు, వచ్చేటప్పుడు నీకు ఏదైనా తీసుకొస్తానే, టైం అయిపోయిందమ్మా, అంతేగా, లేకపోతే నేను ఎప్పుడు కొడతానా? మా అమ్మ కాదు, మా బుజ్జి కాదు, ఎవరు? నాన్న. వెళ్ళిపోవచ్చుగా, వెళ్ళలేడు. ఎందుకంటే అక్కడ ఏడ్చేది బిడ్డ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కావలివాడు వేకువ కొరకు ఆశతో వేచినట్లు కలత నిండిన నా హృదయం నీకై వేచియున్నది. కావలివాడు వేకువ కోసం ఆశతో వేచినట్లు కలత నిండిన నా హృదయం యేసు నీ కోసం వెదికే నా ప్రాణం, నా తండ్రి నీ కోసం నా ఆరాటం. కాలాలు మారిపోతున్న నీకు చేరువ కాలేకున్నా, నా సమీపాన నీవు నిలుచున్న నీవు చేరలేకపోతున్నా. కాలాలు మారిపోతున్న నిన్ను చేరు, నా సమీపాన నీవు నిలుచున్న నిన్ను చేరలేకపోతున్నా. యేసు నీ కోసం వెదికే నా ప్రాణం, నా తండ్రి నీ కోసం ఈ నా ఆరాటం. ఆమేన్. ఆ బిడ్డ ఏడ్చి 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 వెళ్ళిపోయే నాన్నను కూడా వెనక్కి తీసుకొచ్చాడే. ఆ అవకాశం యేసయ్య దగ్గర నీకు ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ అవకాశం యేసయ్య దగ్గర నీకుంది. నువ్వు ఏడ్చి మారంకం చేసి కాళ్ళాయాళ్ళ పడి మీ నాన్ననో మీ అమ్మనో ఏ విధంగా రివర్స్ కొట్టిస్తావో అదే ఆప్షన్ యేసయ్య దగ్గర నీకుంది. నువ్వు నా బిడ్డవయ్యావు అనేదానికి గల మాటకి అర్థం ఏంది అంటే, అది బిడ్డ ఏదైతే తల్లిదండ్రులకు చేయగలడో అదంతా నీ దేవుని దగ్గర నువ్వు చేయగలవు. మారంకం వేయగలవు, మొహం మార్చగలవు. మొహం ఎంత లోతు తీయగలవు. పెదాలు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతాయే చేయగలవు. కన్నీళ్ళు పెట్టుకుంటే మీ నాన్న వెళ్ళలేడే, అది నీ దేవుని దగ్గర నువ్వు చేయగలవు. నేను అదే చెప్తున్నా. ఇటు పిలిస్తే అటు వెళ్ళిపోయే పిల్లలుగా మనం ఉన్నామా? లేకపోతే యేసయ్య దగ్గరకు వస్తే యేసయ్య పైకెత్తాడే అలాంటి పిల్లలుగా మనం ఉన్నామా? ఒకసారి మనం స్వపరీక్ష చేసుకుందాం. ఆయన బిడ్డలుగా ఉండటానికి నీకు అధికారం ఇచ్చేశాడంట. కొంతమంది అధికారం రాకముందేమో అధికారం కోసం పాకులాడతారు, ప్రయాసపడతారు. అధికారం వచ్చిన తర్వాత ఏమో అధికారాన్ని దుర్వినియోగం చేస్తారు. అవునా కదా? బండి రాకముందు, సైకిల్ రాకముందు, లేకపోతే ఏదన్నా లేకముందు దానికోసం ఎంతగానో తాపత్రయం పడతారు. తీరా అది వచ్చిన తర్వాత చేతులు వదిలేస్తే కాళ్ళు ఎరగొట్టుకుంటారు. అలాగే కొంతమంది అధికారులు కూడా ఆ అధికారం కోసం ఎంతగానో పాకులాడతారు, రాత్రింపగళ్ళు కష్టపడి చదువుతారు. అది వచ్చిన తర్వాత దాని ఎడల పట్టింపు లేకుండా ఉంటారు, దుర్వినియోగం చేస్తారు. సరే, వారి సంగతి పక్కన పెడితే దేవుడు మనకు అధికారం, తన బిడ్డలుగా అధికారం మనకి ఇవ్వకముందు ఎటుబడి లోకంలో పోయాం, ఎటుబడి లోకానుసారంగా బ్రతికాం, ఏది తోస్తే అది చేసాం, ఎటుబడితే అటు పోయాం, మన మనసుకు వచ్చినట్టు మనసుకు తోచినట్టు మనం చేసాం. ఇప్పుడు అధికారం వచ్చిందిగా. ఏ అధికారం ఇది? చెప్పండి ఏ అధికారం?
దేవుని పిల్లలుగా ఉండే అధికారం వచ్చిందిగా, దేవుని బిడ్డలుగా ఉండే అధికారం వచ్చిందిగా. ఈ అధికారాన్ని నువ్వేం చేస్తున్నావు? దేవునికి స్తోత్రం. ఈ అధికారాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటున్నావా, దుర్వినియోగం చేసుకుంటున్నావా? సద్వినియోగం చేసుకున్న బిడ్డలేమో ఎక్కడెక్కారు? ఆయన మేళ్ళ మీద ఎక్కారు, పైకి ఎత్తాడంట ఆయన. దేవునికి స్తోత్రం. మాత్రమే కాదు, ఏం చేశాడంట? హత్తుకున్నాడంట, కౌగిలించుకున్నాడంట. పైకెత్తి కౌగిలించుకున్నాడు. చెప్పండి ఒకసారి ఈ మాట. పైకెత్తుతాడు ఆయన. ఎక్కడికి తెలుసా? దేశము యొక్క ఉన్నత స్థలాల మీద కంట. అనండి ఒకసారి. వావ్! మేడ మీదకి కాదు, మిద్ది మీదకి కాదు. మీ నాన్న ఇక్కడ వరకు ఎత్తగలడేమో, ఏదైనా లైట్ హౌస్ మీదకి తీసుకెళ్ళగలడేమో మీ నాన్న. కానీ పరలోకమందు ఉన్నటువంటి నాన్న దేశము యొక్క ఉన్నత స్థలాల మీదకి తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం. ఎవరండి పేతురు? ఎవరు పేతురు? గోచీలు పెట్టుకుని సముద్రంలో చేపలు పట్టుకునేవాడు. మనోడికి బోళ్ళంత అనుభవం ఉన్నా సరే రాత్రంతా ప్రయాసపడిన ఒక చేప కూడా పడలా ఒకసారి. అలాంటి సందర్భాలు చవి చూస్తున్నటువంటి వాడు ఒకానొక రోజు పరలోకపు నాన్న వచ్చి అన్నాడు, పేతురు నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. ఏమన్నాడు? నువ్వు నన్ను వెంబడించు, ఫాలో మీ అన్నాడు. అనగానే ఈయన వాళ్ళని, పడవని, ఆ వ్యాపారాలను అన్నిటిని కూడా పక్కన పడేసి యేసయ్య వెనకాల వెళ్ళిపోయాడు. ఆమేన్. యేసయ్య వెనకాల వెళ్ళిపోయిన పుణ్యానికి ఇక్కడ యేసయ్య ఎవరిని ఈ పైకెత్తాడు? 16 వచనం చదవండి, మార్కు సువార్త 10:16. ఏ బిడ్డలు? ఆ బిడ్డలు ఆయన దగ్గరకు వచ్చినటువంటి బిడ్డలు. ప్రైజ్ ద లార్డ్. అబ్బాయ్ నువ్వు వదిలిపెట్టే అవలా, రా నన్ను వెంబడించు అనగానే ఈయన యేసయ్య దగ్గరికి వెళ్ళిపోయాడు. యేసయ్యతో పాటు నడవడానికి నిశ్చయించుకున్నాడు. యేసయ్యతో కూడా వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. ఏం చేశాడు యేసయ్య? ఏం చేశాడు యేసయ్య? పేతురు అంటే ఇక్కడ తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పండి. పేతురు అనే పేరు విన్నారా లేదా? విన్నారా లేదా? అప్పుడైనా చూసారా ఆయన మీరు? ఏమంటే ఏమన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏమైనా వెళ్ళారండి మీరు? ఇటు వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు, వాళ్ళ దగ్గర కూర్చొని ఏదో భోజనం చేసినట్టు, వాళ్ళు మా బంధువులే అన్నట్టు, మా పేతురు, ఆ పేతురేనా, మా పేతురే అంటున్నారండి మీరు. అమ్మో దేవునికి స్తోత్రం. పేతురు అంత పరిచయం అయిపోయాడేంటి? మన ఈడేపల్లి ఏమన్నా పుట్టాడా? కనీసం మచిలీపట్నంలో పుట్టాడా? ఏమండే పోనీ కనీసం భారతదేశంలో ఏమైనా పుట్టాడా? ఎక్కడ పుట్టాడు? ఇజ్రాయెల్లో పుట్టాడు. మరి ఇజ్రాయెల్లో పుట్టిన చాలామంది పుట్టారు. మరి మనకి ఇజ్రాయెల్లో చాలామంది పుట్టినా సరే కొందరే మనకెట్టా తెలిసారు? పేతురే మనకెట్టా తెలిసాడు? నన్ను వెంబడించు అనగానే యేసయ్య దగ్గరికి వెళ్ళిపోయాడు పేతురు. నా దగ్గరికి రా అనగానే యేసయ్యతో పాటు వెళ్ళిపోయాడు మత్తయి. నా దగ్గరికి నన్ను వెంబడించు అనగానే యేసయ్యతో పాటు వెళ్ళిపోయారు శిష్యులు. ఆయన ఏం చేశాడు? వారిని చెప్పండి ఏం చేశాడు? పైకెత్తేశాడు. ఎంత ఎత్తాడో తెలుసా? వారి దేశంలో వాళ్ళు ఎవరో మనకు తెలియకపోయినా, వారి అడ్రస్లు మనకు తెలియకపోయినా, వారి ఆధార్ కార్డులు మనకు తెలియకపోయినా, వారు ఎక్కడుంటారో మనకు తెలియకపోయినా, వారి అమ్మా నాన్న పేర్లు మనకు తెలియకపోయినా, తెలుసా పేతురు అమ్మ పేరేంటమ్మా? పేతురు నాన్న పేరేంటి? మన ఆవిడ పేరేంటి? మావాడు మన వాక్యం చదువుతున్నాడులే, రోజుకు ఒక 2 అధ్యాయాలన్నా చదవండి అయ్యా అంటే మనోడికి మొదలెట్టాడు మావాడు. ఎవరో చెప్పనులే, మళ్ళీ టార్గెట్ చేస్తారు మీరు. ఇద్దరులో ఎవరో ఒకలో. ఓకే, మీరు పిన్ పాయింట్ చేయమాకండి. మళ్ళీ నా గురించి ఎక్కడ చెప్తున్నావు ఏంటి అంటాడు ఆయన మళ్ళీ. ఇగో మీ ర్యాంక్ చూడాలి. పేతురు ఓకే, సీమోను ఆత్మకు జ్వరం వచ్చాను అని చదువుతున్నాడు. దేనికంట? సీమోను పేతురు ఆత్మకు జ్వరం వచ్చినని. డాడీ, సీమోను అనేటటువంటి ఆయన ఆడామా మగ అయినా అని అడుగుతున్నాడు మళ్ళీ. ఎందుకురా నీకు ఎందుకు వచ్చింది ఆ డౌట్ అని అంటే, సీమోను ఆత్మకు జ్వరం వచ్చి, ఆత్మ కాదు అది అత్తరా.
దేవునికి స్తోత్రం. సీమోను పేతురు గారు వల్ల అత్తకొచ్చిన బాధ ఇది, ఆత్మ అన్నాడు మావాడు. ఇంగ్లీష్ మీడియం కదా, కాస్త తెలుగు పొరపాట్లు ఉంటాయి, మీరు అన్ని పట్టుకోకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మకు కూడా జ్వరాలు వస్తాయని నేను అటు వెళ్తాను ఆలోచనలు నాకు దొరకలేదేందిరా. నేను ఇంత వాక్యం చదివినా సరే నాకు తెలియదు ఇది ఎక్కడ నాన్న రెఫరెన్స్ అని అంటే తీరా చెప్తున్నాడు సీమోను ఆత్మ కాదు నాన్న, సీమోను అత్త. అదే అడుగుతున్నా, వాళ్ళ అత్తగారి పేరేంటమ్మా? పొరపాటున యేసయ్య వచ్చే సమయానికి ఆవిడకి జ్వరం వచ్చింది కాబట్టి అత్త అనే పేరన్న బయటపడింది. వాళ్ళ అమ్మగారి పేరేంటి? పోనీ వాళ్ళ ఆవిడ గారి పేరేంటమ్మా? ఏమో మల్లేశ్వరి గారు, వాళ్ళ పిల్లల పేర్లు ఏంటి? మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీలో చాలామంది ఉండుండొచ్చు, కానీ యేసయ్య ఎవరిని పైకెత్తాడో హల్లెలూయా వారు విస్తరించారంతే. ఆమేన్. దేశాలు దాటి వెళ్ళిపోయింది వాళ్ళ పేరు. ఎవరండి ఈ పేతురు గోచెల్లి పెట్టుకు తిరిగేవాడు? ఎవరండి ఈ పేతురు రాత్రులు ప్రయాసపడిన ఒక్క చేప కూడా పట్టడం చేతగారుడు? ఎవరండి ఈ పేతురు కనీసం ఇంటికి తీసుకెళ్ళడానికి కూర కూడా పడకుండా ఆ సముద్రంలోనే నిలువున నిలిచిపోయినటువంటి వాడు? యేసయ్యని వెంబడించడాన్ని బట్టి, యేసయ్యని దగ్గరికి వెళ్ళటాన్ని బట్టి, యేసయ్య చేతుల్లోనికి వెళ్ళడాన్ని బట్టి ఇవాళ మనకు కూడా తెలిసిపోయింది పేతురు పేరు. ఆయన పైకెత్తితే ఎట్లా ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా? మీ నాన్న నిన్ను పైకెత్తాలని చెప్పి ఫీజులు కట్టి చదివిస్తున్నాడేమో. మంచి స్థితిలోకి వెళ్ళాలి, మంచి ఉద్యోగంలోకి వెళ్ళాలి, మా వాడు పైన ఉండాలి అని చెప్పి ఆలోచిస్తున్నాడేమో. కానీ ఒక మాట చెప్పని, మీ నాన్న కంటే కూడా నువ్వు అందనంత ఎత్తైన స్థితిలోనికి పైకెత్తగలిగినటువంటి దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి నజరేయుడైన యేసు. హల్లెలూయా. ఎవరండి యోసేపు? ఎవరు? అన్నలే అమ్మగా ఆశలే ఆరగా నీతిగా బ్రతికిన నిందనే మోయగా, అన్నలే అమ్మగా ఆశలే ఆరగా నీతిగా బ్రతికిన నిందనే మోయగా, చెర నుండి విడిపించి సింహాసనమునిచ్చి అందరంత ఎత్తులోనికి ఎక్కించినావయ్యా. చెర నుండి విడిపించి సింహాసనమునిచ్చి అందరంత ఎత్తులోనికి ఎక్కించినావయ్యా, నిలబెట్టినావయ్యా. ఎవరండి యోసేపు? అన్నల చేత అమ్మబడినటువంటి వాడు. నీతిగా బ్రతుకుతున్నా సరే చెరసాల్లో నింద వచ్చి మీద పడిన కారణాన్న చెరసాల్లో పెట్టబడినటువంటి వాడు. కానీ ఈ పాయింటే మీరు పట్టుకోవాలి, నింద వచ్చినా దేవునికి దూరం అవ్వలా, చెరసాలు వచ్చినా దేవునికి దూరం అవ్వలా, యజమానులే అపార్థం చేసుకున్నా దేవునికి దూరం అవ్వలా. హల్లెలూయా. అన్నలు అమ్మేసినా దేవునికి దూరం అవ్వలా. తండ్రికి దూరం అయ్యాడేమో కానీ దేవునికి దగ్గరయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఆయన దగ్గరికి వచ్చినటువంటి యేసయ్య ఆ బిడ్డల్ని యేసయ్య ఏం చేశాడు? గట్టిగా ఎత్తుకునే ముందు ఏం చేశాడు? పైకి ఎత్తాడు. ఆమేన్. ఆయన ఎత్తాలి నిన్ను పైకి. ఆయన ఎత్తితే నీ బిడ్డల్ని, వాడికి చదువు రాకపోయినా, సంజ రాకపోయినా, విలువ లేకపోయినా, పెద్ద సంపాదన లేకపోయినా, యేసయ్య నిన్ను పైకి ఎత్తితే దేవునికి స్తోత్రం. ఇక ఆ లెక్కే వేరు. యేసయ్య నిన్ను పైకెత్తాలంటే ఒకే ఒక సూత్రం, ఆయన దగ్గరికి రా. ఆమేన్. ఈ పిల్లలు ఆయన దగ్గరకు వచ్చారంట. యేసయ్య దగ్గరకు వస్తే యేసయ్య చేసేది ఏంటో తెలుసా? ఆయన నిన్ను పైకి ఎత్తుతాడు. ఆమేన్. అంత పైకి మీ అమ్మ ఎత్తలేదు నిన్ను, అంత పైకి మీ నాన్న ఎత్తలేడు. మీ నాన్న చదువులు చదివించి తన దగ్గర ఉన్నటువంటి స్తోమతను బట్టి నిన్ను చదువు చదివించి ఒక అంతస్తు వరకు నేను ఎత్తగలడేమో. నీ నాన్న నిన్ను ఎత్తలేనంత ఎత్తుకి నా యేసయ్య నిన్ను ఎత్తుతాడు. ఆమేన్. హల్లెలూయా.
పైకెత్తాడంట, తర్వాత ఏం చేశాడు? హత్తుకున్నాడు, కౌగిలించుకున్నాడంట. ఆమేన్. వింటున్నారా? ఈ యేసయ్య కౌగిలించుకునే బిడ్డగా నీవు ఉన్నావా, లేకపోతే ఇటు పిలిస్తే అటు వెళ్ళిపోయే బిడ్డగా ఉన్నావా? నేను ఇక్కడి నుంచి ఇంకొక పాయింట్లోకి వెళ్ళాలి, కానీ టైం లేదు కాబట్టి నేను బోధిస్తా. ప్రభు చిత్తం అయితే ఆ మాటను మరొకసారి విందాం. ఆఖరి మాటలు వినండి. మనం ఏ బిడ్డలుగా ఉన్నాం? ఇవాళ చాలామంది దేవుడు మనకుంచినటువంటి దైవజనుడి మాట ఇటు పిలిస్తే అడిపోతున్నారు, ఇటు రమ్మంటే అడిపోతున్నారు. అది కాదు నాన్న ఇది అని చెప్తుంటే వారి సొంత నిర్ణయాలకే పోతున్నారు. యేసయ్య కూడా పిలుస్తున్నాడు, అట్లా కాదయ్యా, అట్లా కాదు నాన్న, అట్లా కాదమ్మా, ఇదిగో రా, నా దగ్గరికి రా, అటు పోవద్దు, ఇటు పోవద్దు. అలా నువ్వు పోతూ ఉంటే నువ్వు సరైన సమాధానాన్ని, నెమ్మదిని, శాంతిని నువ్వు పొందుకోలేవు. రా తల్లి, నాన్న, కొడుక, కూతురా ఆయన పిలుస్తున్నాడు. కానీ నేటి దినాల్లో చాలామంది వారి సొంతానికి పోతున్నారు, వారి ఇష్టానికి పోతున్నారు, దేవుడు చెయ్యొద్దన్న దానికి పోతున్నారు, దేవుడు విడిచిపెట్టమన్న దానికి పోతున్నారు. దేనినైతే ఇదివరకు విడిచిపెట్టారో మళ్ళీ దాని వెనకాల పోతున్నారు. ఏ పాపాన్ని అయితే పక్కన పెట్టారో మరలా దాని వెనకాల పోతున్నారు. ఏ అనుభవాన్ని అయితే ఇదివరకు పక్కన పెట్టారో నేటి దినాల్లో అనేక మంది మరలా దానినే వెంబడిస్తూ దాని వెనక పోతున్నారు. కానీ మనం ఉండాల్సింది అలా కాదు. ఈ లోకంలో ఏది దూరమైనా, యోసేపుకి నాన్న ప్రేమ దూరమైంది, కానీ దేవునికి దగ్గరయ్యాడు. అన్నల మమకారం దూరమైంది, కానీ దేవునికి దగ్గరయ్యాడు. యజమానులు యోసేపు మీద పెట్టుకున్నటువంటి నమ్మకానికి దూరం అయిపోయాడేమో కానీ దేవునికి దగ్గరగానే ఉన్నాడు. కలలో కూడా ఊహించని చెరసాల అనుభవంలోనికి యోసేపు వెళ్ళాడు, కానీ దేవునికి దగ్గరగానే ఉన్నాడు. నేను అదే చెప్తున్నాను ఈరోజు. నువ్వు గనక దేవునికి దగ్గరగా ఉన్నావా, ఆయన్ని నువ్వు ఊరికే వదిలిపెట్టాడు. ఇది మాటను మీ గుండెల్లో రాసుకోండి. నువ్వు గనక దేవునికి దగ్గరగా ఉన్నావా, ఆయన నిన్ను ఊరికే వదిలిపెట్టడు. ఒకటి, నిన్ను ఎత్తుతాడు పైకి. నీ 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 గోత్రములో అందరికంటే పైతలగా నువ్వే ఉంటావు. నువ్వు పెద్ద సంపాదన లేకపోవచ్చు, పెద్ద డబ్బులు సంపాదించే వ్యక్తి కాకపోవచ్చు, సీక్రెట్ ఒకటి, నువ్వు దేవుడి దగ్గరగా ఉన్నావు. మ్యాటర్ అది. లేకపోతే మీరే చెప్పండి. పేతురోల అమ్మగారి పేరేంటో చెప్పండి, పేతురోల భార్య గారి పేరేంటో చెప్పండి. పేతురికి పిల్లలు ఉన్నారా, పిల్లల పేర్లు ఏంటో చెప్పండి. కానీ పేతురి పేరు నీకు ఎలా తెలిసింది? మహానుభావుడు పైకెత్తాడు. హల్లెలూయా. చెప్పండి. యోహాను గారు అమ్మ పేరు చెప్పండి, ఫిలిప్ గారు అమ్మ పేరు చెప్పండి. వీళ్ళందరూ యేసుప్రభు శిష్యులు ఉన్నారు కదా, యేసుప్రభు శిష్యుల యొక్క తల్లి పేర్లు, తండ్రి పేర్లు చెప్పండి. మరి వీళ్ళ పేర్లు నీ దాకా ఎందుకు వచ్చినాయి అంటే యేసయ్య పైకెత్తాడు, వాళ్ళని పైకెత్తాడు. అదే చెప్తున్నా, ఆయన నిన్ను పైకెత్తగలిగే అంత దగ్గరికి వెళ్ళిపో, ఆయన దగ్గరికి వెళ్ళిపో. ఆరోగ్యం నీకు దూరమైనా యేసయ్యకి దగ్గరగా ఉంటావు నేర్చుకో. ఆశీర్వాదం నీకు దూరమైనా యేసయ్యకి దగ్గరగా ఉంటావు నేర్చుకో. సంపాదన నీకు దూరమైనా యేసయ్యకి దగ్గరగా ఉంటావు నేర్చుకో. ఆమేన్. చెరసాల అనుభవం ఎదురైనా యేసయ్యకి దగ్గరగా ఉన్నాడు యోసేపు. ఎంత పైకెత్తాడో తెలుసా? ఆమేన్. ఐగుప్తు దేశం అంతటి కంటే కూడా రాజుకే తండ్రి వంటి వాడిగా యోసేపును దేవుడు చేసేసాడట. సకల దేశముల వారు వచ్చి యోసేపు గారు సంతకం పెడితే కానీ వారికి ఆహారం అందదు. ఇతర దేశాల నుండి వచ్చినటువంటి వారికి భుక్తి గడవాలంటే యోసేపు గారు సైన్ ఉండాలి. అంత ఎత్తుకెత్తేసాడు దేవుడు యోసేపుని. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఆదివారం మాత్రమే యేసయ్యని హత్తుకుని సోమవారం నుండి సీరియల్ని హత్తుకునేవారులారా, ఆదివారం యేసయ్యని హత్తుకుని సోమవారం నుండి ఏదో
పిచ్చి పిచ్చి చిన్న చిన్న వదిలిపెట్టుకోలేని వాటిని హత్తుకునేటటువంటి వారలారా, ఆదివారం యేసయ్యని హత్తుకుని సోమవారము నుండి వదిలిపెట్టిన వాటిని హత్తుకునే వారలారా, యేసయ్య మనతోనే మాట్లాడుతున్నారా? వద్దు, వాటిని హత్తుకున్నది చాలు. భక్తుడైన యోబు అంటాడు కదా, నేను మంటిని హత్తుకుంటున్నానంటాడు. ఇహలోక సంబంధమైన మాలిన్యమైనటువంటి మట్టికి సాదృశ్యంగా ఉన్న వాటిని హత్తుకోవటం కాదు, మనం యేసయ్యని హత్తుకోవాలి, యేసయ్యని కౌగిలించుకోవాలి, యేసయ్య దగ్గరికి వెళ్ళాలి, యేసయ్యకి దగ్గరలో మన జీవితం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆఖరి మాటలుగా మీరు తీర్మానం చేసుకునేటటువంటి సమయం ఇది. ఎక్కడ దూరం అయ్యావు? దేనికి దగ్గర అయ్యావు? యేసయ్యకి దూరం అయ్యి దేనికి దగ్గర అయ్యావు? హలో, యేసయ్యకి దూరం అయ్యి దేనికి దగ్గర అయ్యావు? ఒకసారి చూసుకో. ఎందుకంటే ఆయన్ని హత్తుకుంటే సమస్తము వస్తాయి. దేవునికి స్తోత్రం. ఆయన్ని హత్తుకున్నాడు పేతురు. ఒకరోజు యేసయ్య వచ్చి ఏమన్నాడు తెలుసా? పేతురు, నీ నావకి వలకి కుడి ప్రక్కన వలవే అన్నాడు. వల వేస్తే లాగలేనంత, వల పిగిలిపోవునంత విస్తారమైన చేపలు పడ్డాయంట. ఒకసారి పన్ను కట్టాల్సి వస్తే పేతురు గారి దగ్గర డబ్బులు లేవు. అప్పుడు యేసయ్య అన్నాడు, గాలం ఉందా నీ దగ్గర? ఉందయ్యా. గాలాన్ని తీసుకెళ్ళి ఒకసారి సముద్రంలో వెయ్యి, నీకు ఒక చేప పడద్ది ఆ గాలానికి, దాని నోరు తెరు, దాని నోట్లో షెకేల్ ఉంటుంది. అంటే అదొక ముత్యం. అది తీసుకుని వెళ్ళి పన్ను కడతానికి డబ్బులు లేవని అల్లాడిపోతున్నావుగా, కట్టుకోపో అన్నాడు యేసయ్య. అదే నేను అంటున్నా, ఈ యేసయ్యకి దగ్గర నీ అవసరతలు తీరుతాయి. ఈ యేసయ్యకి దగ్గర నీకు సమృద్ధి వస్తుంది. యేసయ్యకి దగ్గర నీకు సమాధానం కలుగుద్ది. యేసయ్యకి దగ్గర ఆయన నిన్ను పైకెత్తుతాడు. నీ తలను పైకెత్తువాడు ఆయనే. నీ బిడ్డలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనుకుంటూ వారు అధోగతి పాలైపోతూ ఉంటే చూడలేక అల్లాడిపోతున్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారు నేటి దినాల్లో. వీడేదో అవుతావు అనుకున్నాం, ఈవిడ గారు ఏదో ఎలగబెడద్దు అనుకున్నాం, కానీ మా పరువు కాస్త గాల్లో పెట్టేటటువంటి దీపంలాగా మార్చింది అని అనుకునే తల్లిదండ్రులు ఉన్నారు. వారితో కూడా చెప్తున్నాను ఒక మాట. ఏంటో తెలుసా? పనికిరాని నీ బిడ్డల్ని యేసయ్యకి దగ్గర చేయి. అక్కరకు రాని నీ బిడ్డల్ని యేసయ్యకి దగ్గర చేయి. విలువలేని నీ బిడ్డల్ని యేసయ్యకి దగ్గర చేయి. అప్పుడు యేసయ్య ఏం చేస్తాడో తెలుసా? అబ్రహాం గారు అదే చేశాడు. ఇప్పుడు అబ్రహాం గారితో పాటు ఇస్సాకు గారి పేరు కూడా మనకు వినపడుతుందంటే కారణం ఏంటనుకుంటున్నారు? ఇస్సాకు గారిని కూడా అబ్రహాం గారు దేవునికి దగ్గర చేశాడు. మ్యాటర్ అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ బిడ్డలని దేవునికి దగ్గర చేయి. వారిని దేవుడు ఘనపరుస్తాడు, ఉన్నత దశకు తీసుకెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. లోకానికి దగ్గరైంది చాలు, పాపానికి దగ్గరైంది చాలు, విడిచిపెట్టిన దానికి మరలా వెళ్ళి దాన్ని హత్తుకున్నది చాలు. ఈరోజు యేసయ్య నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన నీకు ఒక అధికారం ఇచ్చాడు. ఏంటి అధికారం? ఆయనకి పిల్లలుగా ఉండే అధికారం. ఆ అధికారంలో ఉన్న ఆ విలువని ఈరోజు మనం మాట్లాడుకున్నాం. ఆయనకి నిజంగా నువ్వు బిడ్డవేనా? బిడ్డగా ఉంటున్నావా? ఆయనకి బిడ్డవే అయితే ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన బిడ్డవే అయితే ఆయన నిన్ను పైకెత్తగలిగేంత దగ్గరికి వెళ్ళాలి. ఆయన బిడ్డవే అయితే ఆయనను నీవు ఆయన్ని కౌగిలించుకోవాలి. ఆయన బిడ్డవే అయితే ఆయనకి దగ్గరగా బ్రతకాలి. ఆమేన్. అప్పుడు మీ నాన్న, మీ అమ్మ, మీ బంధువులు ఇవ్వలేని ఉన్నతమైన ఘనత నా యేసయ్య నీకు ఇస్తాడు. హల్లెలూయా. అట్టి కృప నా దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.